హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఇప్పుడు వచ్చిన జాబ్స్‌కి అయితే మనకి అప్లై చేసుకోవచ్చనమాట. మనకైతే సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లోంచి మనకైతే ఉద్యోగాలనేవి రావడం జరిగినియి. మీరైతే మీ సొంత రాష్ట్రంలో అయితే వర్క్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంది. మీకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది చెప్పేసి కండక్ట్ చేయరనమాట. మీకైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదైతే సెంట్రల్ సిల్క్స్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకైతే ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ కింద పనిచేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆహ్, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అన్నమాట ఇది. ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ సిల్క్ బోర్డ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇదైతే అఫీషియల్ వెబ్‌సైట్. కావాలంటే మీరు కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ టెక్నికల్ వీవర్ అని చెప్పి మనకిక్కడ జాబ్ నోటిఫికేషన్ అని రావడం జరిగింది. ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఇలా అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ సిల్క్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి మనకు కనబడుతుంది కదా! ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ కింద పనిచేసే సంస్థ అన్నమాట మనకి. మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంటర్వ్యూ అనేది మనకి 25థ్ జులై అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకైతే ఎవరైతే 8థ్ క్లాస్ పాస్ అయ్యారో ఆర్ అబోవ్ పాస్ అయినా సరే సరిపోతుంది. మీరైతే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే మనకి 21 ఇయర్స్ ఆర్ అబోవ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. దాదాపు మనకి 50-60 ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు. జస్ట్ 21 ఇయర్స్ అండ్ అబోవ్ అని చెప్పిచ్చారు. సో 50 ఇయర్స్ ఉన్న, 40 ఇయర్స్ ఉన్న, 60 ఇయర్స్ ఉన్న అయితే సరే అప్లై చేసుకోవచ్చు. మీకైతే కేవలం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సిల్క్ రీలింగ్ గాని, సిల్క్ వీవింగ్ గాని అండ్ వెట్ ప్రాసెసింగ్ అయితే మీకు ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరైతే ఎందుకని ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారంటే మీరైతే అక్కడ టీచింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అక్కడ టీచింగ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళకి నేర్పించడం అలాంటి యాక్టివిటీస్ అయితే మీరైతే చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి సెలెక్టెడ్ మాస్టర్ ఆర్ రీలర్ ఆర్ టెక్నీషియన్ ఆర్ వీవర్ మీరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మీకైతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరికైతే సిల్క్ వీవింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే 8 మంత్స్ వరకు కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే విల్ బి పెయిడ్ రెమ్యునరేషన్, హౌస్ రెంట్, మెడికల్ అలవెన్సెస్ యాస్ పర్ సీడీపీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే దాదాపు 21,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్స్‌ట్రా అలవెన్సెస్, హౌస్ రెంట్, మెడికల్ అలవెన్సెస్ అని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఇది కాంట్రాక్ట్ అనేది 31 మార్చ్ 2025 దాకా అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. సీఎస్‌టీఆర్‌ఏ వాళ్ళ బ్రాంచెస్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇక్కడ మనకి ధర్మవరం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 కలిపి మనకి ఆర్ఎస్‌టీఆర్‌సీఎస్ ధర్మవరంలో అయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ మాస్ రీలర్స్ అండ్ టెక్నిషియన్స్ పోస్టులొచ్చేసరికి 6 పోస్టులయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్ ఓవర్‌గా అయితే మనకి 59 పోస్టుల దాకా అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకైతే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 25/7/2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన స్టేట్స్‌లో కూడా అయితే మనకి ఈ ప్లేసెస్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందలైతే మీరైతే అడ్రెస్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. రేషన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, స్కూల్ సర్టిఫికేట్ గాని, అడ్రెస్ ప్రూఫ్ అన్నమాట. ఐడెంటిఫికేషన్ అండ్ అడ్రెస్ ప్రూఫ్. తర్వాత మీకున్న ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు చదువుకున్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్లాల్సుంటుంది. మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందల. మీరైతే కరెక్ట్‌గా అయితే డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సుంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందల. మనకైతే ఇంటర్వ్యూ అనేది 10 ఏఎంకి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరైతే స్టేషనరీ షాప్‌లో అయితే బయోడేటా ఫార్మ్ అని చెప్పి అడిగితే వాళ్ళైతే ఒకటి ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టేషనరీ షాప్స్‌లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. మీరైతే ఆ బయోడేటా ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దానికైతే అటాచ్ చేసి జిరాక్స్‌లు అండ్ ఆల్సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్తే మీరైతే తీసుకెళ్లాల్సుంటుంది. మనకైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళైతే ఇక్కడ ధర్మవరం ఆర్ఎస్, టీఆర్ఎస్ అనే ఇంటర్వ్యూ ప్లేస్‌కైతే వెళ్ళాల్సుంటుంది. ఇక్కడ మనకి
ఆ ఇంటర్వ్యూ ప్లేస్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. రీజనల్ సిల్క్స్ టెక్నాలజికల్ రీసెర్చ్ స్టేషన్, సిల్క్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ నియర్ గవర్నమెంట్ కోకూన్ మార్కెట్, ధర్మవరం అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకేదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ నంబర్‌కైతే కాల్ చేసి మీకున్న డౌట్స్ గాని, క్వెరీస్ గాని సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కావాలనుకుంటున్నారో సిల్క్ వీవింగ్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎంత ఏజ్ ఉన్నా సరే పర్వాలేదు. అబౌట్ 21 చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలో మీకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్స్ మీదైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మీకు తెలిసిన సిల్క్ వీవింగ్ చేసేవాళ్ళున్నారో వాళ్ళకి జాబ్స్ కావాలనుకుంటుండే ఈ జాబ్స్ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.